ఇప్పుడు ఈ వర్షానికి అకాల వర్షానికి ఈ వరి అంతా కూడా ఈ గాలికి వర్షానికి కింద పడిపోయింది. పడిపోతుందో ఈ వెన్నులోంచి మొక్క వచ్చేస్తుంది. ఎప్పుడైతే మొక్క వచ్చేసిందో దీన్ని ఎవరు కూడా కొనరు. ఈ వర్షాల కారణంగా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ఈ మధ్యలో వచ్చినటువంటి అకాల వర్షాలకి ఇలాగా గుట్టలు వేసుకుని ఆరబెట్టుకుని ఈ ధాన్యాన్ని అమ్ముతున్నారు. గతంలో ఈ రేటుకి ఇప్పటికీ రేటు తేడా ఉంది. ఇలాగా ఈ ట్రాక్టర్ల మీద వాటి మీద తీసుకొచ్చి ఇలాగే ఇక్కడ ఆరబెట్టుకుని చేస్తున్నారు. రైతు ఎవరమ్మా? ఈయన పండ్రవాడ. ఎలా ఉందండి పంట? మన వర్షానికి కింద వాలిపోవడం ఎగిందండి, కలిసిపోయిందండి. అంతనైతే కౌలుదారుకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయండి. దానికి లీజుకి ఇవ్వాలి, అప్పు చేసి ఇది పెట్టాలి. దీంతోడేమో వర్షానికి తడిచిపోయింది. గత సంవత్సరం 1700 ఇచ్చేవారు కదా బస్తాకి, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఎంత కొంటున్నారు? 1300, 1200, 1300కి కొంటున్నారు. మరి ఈ తడిచిపోయిన ధాన్యం మరి బస్తా బరువు అని కొన్ని చోట్ల 3 కేజీలు తీసేస్తున్నారు. మీకు ఇక్కడ ఎంత ఇస్తున్నారు? తేడా వస్తే 2 కేజీలు. మరి గతంలో ఈ రవాణా ఖర్చుల కింద సొసైటీ కింద 90 రూపాయలు ఇచ్చేవారు బస్తాకి. అప్పుడు బాగుండేదమ్మా, ఇప్పుడు ఏం లేదు. అప్పుడు ఎలా ఉండేదమ్మా బాబు? నీ పేరు బాగుండేదండి ధాన్యం. రైతే పట్టుకెళ్ళి మీకు అమ్ముకునేవాడు. ఇప్పుడు అలాంటిది లేదు, ఆన్లైన్ సిస్టమ్ తక్కువ పోయింది. డైరెక్ట్ ఆన్లైన్ వల్ల అదే బాగుండేది. ట్రావెలింగ్ ఛార్జీలు అన్నీ వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. పంట ఎలా ఉందమ్మా? ఏంటి ఏ రకం ఊడ్చారు? సాధన. ఓకే. సన్న రకాలు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరఫున కాకినాడ రూరల్ మాజీ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కన్నబాబు గారి సూచన మేరకు ఇవి గత 2 రోజులుగా మేము రైతుల తరఫున రైతు నష్టాలు, రైతు పడుతున్న కష్టాల కోసం మేము అన్ని సమాచారం సేకరిస్తున్నామండి. అయితే ఈరోజు దానిలో భాగంగా పండ్రాడు గ్రామం వచ్చాం. ఇక్కడ చూస్తే ఇటు పక్కది కోతలో పూర్తయిపోయిన చేను, ఇది ఇంకా కోతకి వచ్చింది. కానీ మొత్తం మొన్న వచ్చిన ఎదురుగాలికి, వర్షానికి, తుఫానికి మొత్తం చేనంతా మొత్తం నేల అంటేసింది. అంతని చేప పట్టినట్టుగా మొత్తం అంతా నేల అంటేసింది. అడుగును చూసుకుంటే ఇంకా అక్కడక్కడ నీరు ఉంది. కానీ అడుగు వెన్నంతా కూడా మొక్క వచ్చేసింది. ఇటువంటి సందర్భాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ముందుగానే రైతులకి కొన్ని సూచనలు చెప్తే వాళ్ళ నష్టాన్ని తప్పించడం అవుతుంది. అంటే తడిసిన ధాన్యం నీరున్నప్పుడు పైన ఉప్పు చల్లితే మొక్క రాదు, పాయి రాదు, రంగు మారుకుండా ఉంటుంది, ధాన్యం రంగు మారుకుండా ఉంటుంది. అటువంటి చిన్న సూచనలు వాళ్ళు చేసుకోదగ్గదే. మనం ముందుగానే చెప్తే వాళ్ళు ఎటువంటి నష్టాలు జరగకుండా మనం వాళ్ళని కొద్దిగా కాపాడినట్టు అవుతుంది మనకి. అయితే ఇప్పుడు ఈ పడిపోయిన దీనివలన చాలా వరకు ధాన్యం కింద రాలిపోయింది. ఇప్పుడు ఇది కొయ్యాలంటే మిషన్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. మిషన్ కోత పెడితే కింద పడిపోయింది కాబట్టి కోత కోయటానికి 3 గంటలు పట్టొచ్చు, 4 గంటలు పట్టొచ్చు ఎకరానికి. మనుషులను పెట్టి కోద్దామన్నా సరే కష్టమే. ఇంత పడిపోయినప్పుడు ఇప్పుడు లేబర్ దొరకట్లేదు, తప్పకుండా మిషన్ ద్వారా కొయ్యాలి. 1.5-2 గంటలు కోసేదానికి ఇప్పుడు 4 గంటలు టైం పడుతుంది. అంటే